కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. చెప్పమ్మా, ఏం కావాలి? నాకేం వద్దు గాని మీరు చేస్తుంది బాలేదని చెప్పడానికొచ్చాను. నేనెంతో కష్టపడి మా అక్క మీద అక్షయ్కి ద్వేషం పెరిగేలా చేసి బయటికి గెంటించేశాను. అక్షయ్ మా అక్క లైఫ్ లో మళ్ళీ కలవకూడదని నేను అనుకుంటుంటే మీరేమో మా అక్క గురించి గొప్పగా చెప్పి మళ్ళీ అక్షయ్ మనసు మార్చాలని చూస్తున్నారా? శ్రావణి నిజంగానే ఇప్పుడు కష్టాలు పడుతుందమ్మా. అక్షయ్ని నాకు కాకుండా చేసి నా మనసు కష్టపెట్టినందుకు తను కష్టాలు పడాల్సిందే. మా అక్క సుఖంగా ఉండకూడదనేగా విశ్వాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టింది. సంధ్య, మీ అక్క నీకోసం ఎంత త్యాగం చేసిందో అదంతా మర్చిపోయావా? మంచి చేసిన వాళ్ళని మోసం చేయడం నాకు అలవాటే. నా స్వార్థం కోసం నేను ఏమైనా చేస్తాను. చూడండి, మా అక్కని అక్షయ్ని కలపాలని మీరు ప్రయత్నిస్తే ఊరుకోను. నా కొడుకు కోడలు ఈ రోజు కాకపోతే రేపైనా కలుస్తారు సంధ్య. కలవనివ్వను. మా అక్క బయటే ఉండాలి, లేదంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకోసారి మీరు అక్షయ్ ముందు మా అక్క గురించి మాట్లాడితే మిమ్మల్ని కూడా బయటికి గెంటించేస్తాను. జాగ్రత్త. అత్తయ్య, మీరేంటి ఈ మధ్య అసలు గదిలో నుంచి బయటికి రావట్లేదు? ఇంటి కోడళ్లుగా వచ్చి అన్నీ మీరు చూసుకుంటున్నారు కదా, అందుకే నేను కలగజేసుకోవడం లేదు. కానీ అన్ని విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటేనే మాకు బాగుంటుంది అత్తయ్య. ఎందుకు? ఏదైనా తేడా కొడితే ఆ తప్పుని నా మీద వేద్దామనా? మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అత్తయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నేను బానే ఉన్నాను సంధ్య, నువ్వు చేస్తుందే బాలేదు. చెప్పవే, అసలేం చేస్తున్నావు? అందరి మీద ఎందుకు పెత్తనం చెలాయిద్దాం అనుకుంటున్నావు? అబ్బాబే, అలాంటిదేం లేదు అత్తయ్య. నేనెప్పుడు మీ పార్టీనే. మీకు తెలియకుండా ఏదో చిన్న చిన్న తప్పులు చేసుండొచ్చు, అంతేకాని మీకేం ద్రోహం చేయలేదు. నా ముందే నాటకాలు ఆడుతున్నావా? నీలాంటి వాళ్లని ఎంతమందిని చూసి నేను ఈ స్థాయికి వచ్చానో. నాకు తెలియకుండా నువ్వు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు, కానీ చూసి చూడనట్టుగా వదిలేశాను. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీ మాటకి నేనెప్పుడు అడ్డు చెప్పలేదు అత్తయ్య గారు. మీరంటే నాకు గౌరవం. నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే చెప్పండి అత్తయ్య, నేను సర్దుకుంటాను. అంతేకాని మీరు మాత్రం నా మీద కోపడకండి అత్తయ్య. నాకు అండదండగా ఉన్నది మీరొక్కరే అత్తయ్య. మీరే ఇలా అంటే నా బాధను ఎవరితో చెప్పుకోవాలి? నటించింది చాలు. శ్రావణ్ణి ఇంటికి రప్పించాలని నేను ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు దాన్ని ఇంటికి దూరం చేస్తున్నావు? మీ ఇంట్లో ఉన్న శ్రావణిని ఎందుకు బయటికి పంపించావు? అత్తయ్య, నేను కూడా మా అక్కని ఇంటికి రమ్మని పిలిచాను. అక్షయ్ పిలిస్తే గాని రానని చెప్పింది. నువ్వు చెప్తుంది అబద్ధం. మీ అక్కని సూటిపోటి మాటలతో అవమానించి
తన దగ్గరున్న నగలు కూడా తీసుకొని మీ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయేలా చేశావు. ఇదంతా నా మనుషులు చూసి నాతో చెప్పారు. అంటే నన్ను ఫాలో అవ్వమని మీ మనుషులని పంపించారన్నమాట. నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తుంది సంధ్య. శ్రావణిని ఎందుకు ఆ ఇంటి నుంచి బయటికి పంపించావో సమాధానం చెప్పు. నేను లేని టైం చూసి శ్రావణిని బయటికి పంపించేశావు. ఇప్పుడు ఏమి తెలియనట్టుగా నాటకం ఆడుతున్నావు. చెప్పు. అవునత్తయ్య, ఇదంతా చేసింది నేనే. ఎందుకు చేశావో చెప్పు. మీకోసమే అత్తయ్య. మా అక్క మీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది. తను ఇంట్లో ఉంటే మీకు ప్రమాదం. అందుకే మా అక్కని బయటికి గెంటించేశాను. మా అక్క బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన సైలెంట్ అయిపోదత్తయ్య. ఆ ముసుగు మనిషితో చేతులు కలిపి మీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది. అందుకే మా అక్కని మా ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించేశాను. ఇంత చెప్పాక కూడా మీరు మా అక్కని ఇంటికి తీసుకురావాలనుకుంటే అది మీ ఇష్టం అత్తయ్య, మీ ఇష్టం. అమ్మా వాణి, శ్రావణి కనిపించిందా? లేదమ్మగారు, తను ఎక్కడుందో అర్థం కావడం లేదు. అన్ని గుళ్ళోనూ వెతికాను. తనకేమైందోనని భయంగా ఉంది వాణి. తను కనిపించలేదు, కానీ తనకేం కాలేదని మాత్రం చెప్పగలనమ్మా. ఇందాక దేవుడికి దండం పెడుతూ శ్రావణికి ఏం కాకుండా ఉండేలా చూడమని కోరుకున్నాను. దేవుడి మీద ఉన్న పువ్వు జారి చేతిలో పడింది. అంటే శ్రావణికి ఏం కాలేదనే కదా అర్థం. అమ్మ వాణి, శ్రావణి మీకు కూడా కనిపించలేదా? లేదు తాత. అయితే నాకు అనుమానం ఉందమ్మా. త్రివేణమ్మ భర్తని బంధించిన దగ్గరకే శ్రావణిని తీసుకెళ్లారేమో. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కానీ ఆ ఇంద్రాణిని ప్రశ్నించగలమా చెప్పండి? భయపడకూడదమ్మా. శ్రావణి విషయంలో తగ్గకూడదు. ఇంద్రాణి అయినా ఎవ్వరైనా పర్వాలేదు, ఎదిరించి మాట్లాడవలసిందే. నాకెందుకో ఇంద్రాణి గారు తీసుకెళ్లలేదనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా చేసింది సంధ్య. ఇప్పుడు వాళ్లలో వాళ్లకే పడట్లేదు. ఇప్పుడు వాళ్ళ గురించి అనవసరం అమ్మా. మనం శ్రావణి గురించే ఆలోచించాలి. తను ఎక్కడుందో కనిపెట్టాలి. బ్యాంకులో నగలు తీయాలంటే శ్రావణి అవసరం ఉంది.